హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో మెంతి కూర చికెన్ అయితే చేయబోతున్నాను అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ మెంతి ఆకు, ఒక కప్పు మెంతి ఆకు అయితే తీసుకోవాలి. మెంతి కూర అయితే ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. తర్వాత ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, కొత్తిమీర అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో అయితే ఆయిల్ పోసి ఆ ఆయిల్ వేడెక్కాక అందులోకి అయితే మనం చిన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇప్పుడున్న అంటే అందరికీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ, లేదంటే పిల్లతల్లులకు కానీ కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకైతే మెంతి ఆకు పెడితే మాత్రం ఏ కర్రీలోనైనా మెంతి కూర వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. ఈజీగా డైజెషన్ అవుతుందన్నమాట. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ కాగానే మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకునైతే అందులోకి వేయాలి. ఇప్పుడు అందులోకి వేసిన తర్వాత స్మెల్ బాగా వస్తుంది. ఒక్కసారి ఆ స్మెల్ని చూడండి. ఆ స్మెల్ వస్తే మళ్ళీ మళ్ళీ మనం ఇదే వండుకొని తినాలని అనిపిస్తుంది. అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ మెంతాకుని వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర అనేది అయితే వేసేయండి. తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అవి కొంచెం మగ్గిన తర్వాత అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు అదంతా మగ్గిన తర్వాత మనం ఫస్ట్ చికెన్ అయితే ఇలాగ నేను ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని మంచిగా వాష్ చేస్తున్నాను అన్నమాట. చూపించాలి కదా, మళ్ళీ వాష్ చేస్తారో చేయరో అనేసి అని అనుకుంటారనేసి ఇటు సింక్ సైడ్ అయితే తిప్పాను. ఇప్పుడు వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత దాన్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. వాష్ చేసినాక చికెన్లోకనే కాదు ఏ కర్రీలోకైనా కూడా వేసుకోవచ్చు. మెంతి ఆకు వేసుకుంటే బాగుంటుంది. చాలా టేస్ట్ కూడా వేరేలా ఉంటుందన్నమాట. చూసారు కదా, చికెన్ అయితే మంచిగా నీట్గా కడిగేసి పక్కకైతే పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని అంతా మగ్గుతుంది కదా. ఇప్పుడు మంచిగా కలుపుకొని అయితే ఒకసారి కలిపేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం చికెన్ ఎలాగ వండుతామో అలాగే వండుకోవచ్చు. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు కలర్ చేంజ్ అయినప్పుడు మనం అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఎప్పటికప్పుడు పట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అంతటిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఒకసారి కలిపిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు అందులోకి అయితే వేసుకోవాలి. చికెన్ అందులో వేసేసుకొని ఇప్పుడు దాన్ని అయితే మొత్తం ఆయిల్ అంతా పట్టేలాగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలాగ మంచిగా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే పీస్కి ఉప్పు పడితే బాగుంటుంది, త్వరగా ఉడుకుతుంది అనేసి అయితే నేను అనుకుంటాను. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసేసి వాటర్ అంతా బయటకు వస్తున్నప్పుడు ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఇలా వాటర్ అంతా బయటకు వచ్చినప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అయితే ఇప్పుడు అందులోకి వేసుకోవాలి. కొత్తిమీరతో సహా అందులోకి వేసేసుకొని మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు వేయకుండా కలపకుండా మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచేసుకొని తర్వాత మళ్ళీ మూత తీసి
మొత్తం వాటర్ అంతా బయటకు వస్తున్నప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలంతా కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి మంచిగా కలిపేసుకొని ఆయిల్ అంతా ముక్కకి పట్టేలాగా మొత్తం వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మొత్తం అంతా కలిసిపోయేలాగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం సరిపడా కారపొడిని అయితే వేసుకుందాము. మీ స్పైసీకి తగ్గట్టు అయితే కారం వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను అన్నమాట. అంటే ఈ గరిటెతో అయితే 2 టేబుల్స్, మన టేబుల్ స్పూన్స్ అయితే మాత్రం 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న గరిటెతో అయితే 2 వేసుకున్నాను. ఇప్పుడు ఇలాగా కారపొడి వేసుకున్న తర్వాత మంచిగా ముక్కకు కారం పట్టేలాగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మంచిగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఇలా మూత తీసామంటే మనకు మెంతికూర చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇక వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బా! ఆ టేస్ట్ అసలు చెప్పలేను. చెప్తుంటేనే నా నోరు ఊరిపోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.